హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన సేమియా ఉప్మాని పొడి పొడిలాడుతూ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 గ్లాస్ సేమియా వేసుకోండి. నేను 1 గ్లాస్ క్వాంటిటీ చెప్తున్నానండి. మీకు ఎక్కువగా చేయాలనిపిస్తే నేను చెప్పే క్వాంటిటీ చూసుకొని మీరు డబుల్ చేసుకోండి. సో 1 గ్లాస్ సేమియా వేసి బాగా దోరగా వేగనించాలి. దోరగా వేగితే సరిపోతుంది. తర్వాత మనం ఆ సేమియాని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కాస్త నూనె వేసి నూనెలో మనం తిరగమాత గింజలు, ఆనియన్స్ వేసి బాగా దోరగా వేగనించాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత అందులో టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ నీరు పోస్తే సరిపోతుంది. కాకపోతే మనం సేమియాని బాగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్, జస్ట్ స్పూన్స్ అండి, 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నీళ్ళు బాగా ఇలా మరిగేప్పుడు అందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాని వేసి బాగా తిప్పి ఒక 3 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకుంటే మనకి పొడి పొడిలాడుతూ ఉప్మా అనేది రెడీ అవుతుంది. అండ్ నేను ఇందాక చెప్పిన తిరగమాతలోకి జీడిపప్పు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. నేనైతే మీకు బేసిక్ ఉప్మా చెప్పాను. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈ ఉప్మాని ఈజీగా 10 మినిట్స్లో చేసేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.